ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నైట్ ఫుల్ వర్షం పడింది అనమాట. చూడండి ఎలా ఉందో. ఇలా ఉందన్నమాట. పేడ అయితే తీసేసాను. ఆ పేడ అలకడానికి అనేసి ఆ బొచ్చులో అయితే వేసాను అనమాట. సో ఇగోండి ఎలా ఉందో చూడండి. పొద్దునైతే అమ్మ గేదెలను తోలుకొని అయితే వెళ్ళిందనమాట. సో ఇది ఆరాలి, తొందరగా ఆరుద్ది అన్నట్టు తీసాను అనమాట. పేడ అయితే తీసి ఇది ఊడవాలి, ఊడుస్తాను. ఇదైతే వాటర్ అనేది ఊడిస్తే కనుక కొంచెము ఎండ అయితే కొట్టట్లేదులే, కానీ కొంచెము ఉబ్బదీస్తుంది అనమాట. సో ఆరుద్ది అన్నట్టు చూస్తున్నాను. పేడ అయితే తీసేసాను. సో ఇవ్వండి, ఇంతకుముందు గాలిదుమ్ములు ఫుల్గా వచ్చాయి కదా, చూడండి పాక అంతా ఎలా అయిపోయింది. సో ఎంత తీసి మళ్ళీ మంచిగా కర్రలు అయితే ఉంచామన్నమాట. సో ఆ కర్రలు తవ్వి పెట్టి మళ్ళీ గడ్డి కప్పడమా లేకపోతే పరదలు కొని కప్పడమా అన్నది అయితే చూడాలన్నమాట. సో ఇదంతా క్లీన్ చేయాలి, లేకపోతే వర్షాకాలం స్టార్ట్ అయితే కనుక ఇంకా బాగా ఇబ్బంది అయిపోతుంది. అందుకనేసి త్వరగా వీటన్నిటిని శుభ్రం చేయాలన్నట్టు అయితే చూస్తున్నాం అన్నమాట. సో మొత్తానికైతే ఇవ్వండి ఇలా ఉందన్నమాట ఇంటానికైతే. సో ఎక్కడ మొక్కలు అక్కడే, ఎక్కడ కలుపు అక్కడే, అంతా గందరగోళంగా ఉందన్నమాట. సో ఇదంతా క్లీన్ చేయాలి. ఎప్పుడు క్లీన్ చేయాలి ఏంటి అనేది అయితే అర్థం అవ్వట్లేదు. సో చేను పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, పుల్లలు ఏరాలి, అవన్నీ ఏరాలి. సో నైట్ వర్షం పడింది అన్నట్టు ఇవాళ అయితే నేను వెళ్ళలేదన్నమాట. సో రేపైతే లేకపోతే ఈవినింగ్ అన్న వెళ్దాం అన్నట్టు అయితే చూస్తున్నాను. వర్షం పడింది కదా, కొంచెం చిరాకు ఉంటుంది. అందుకనేసే ఇక నేను చేను దగ్గరికి పుల్లలు ఏరడానికి అయితే వెళ్ళలేదు. మరి అమ్మ వెళ్ళిందో లేదో తెలియదు. గేదెలను అయితే తోలుకొని అయితే వెళ్ళిందనమాట. ఇవ్వండి, ఎరువు కూడా తోలుదాం అనేసి అన్నారు. ఎరువు కూడా తీసుకెళ్ళట్లేదు. సో చూసి తీసుకెళ్ళకపోతే కనుక నెక్స్ట్ ఇయర్కి తోలుతాం అనమాట. మా చేనులకు మేమే తోలుకుంటాం నెక్స్ట్ ఇయర్కి అయితే. సో ఇవ్వండి ఇదనమాట. సో వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. సో ఇదంతా పేడ అయితే తీసేసాను కదా. సో ఇదంతా వాటర్ అంతా ఊడ్చేసిన తర్వాతకి సో మొక్కల కాడ ఏమైనా పనులు, చిన్న పనులు ఉంటే అవి అయితే చూసుకుంటాను. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.